హలో ఫ్రెండ్స్, మీరు సింగిల్ కోడ్ రాయకుండా ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను విత్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఇంటిగ్రేషన్. నన్ను ఫాలో అవ్వండి. ఇక్కడ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్ అనేది ఇంటిగ్రేషన్ చేసుకున్నాం మన యొక్క యాంటీ గ్రావిటీ ఐడికి. సో మీరు ఇక్కడ కనిపిస్తూ ఉంటే మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ అడుగుతుంది. నార్మల్ డీటెయిల్స్ ఇచ్చి ఆర్గనైజేషన్లో క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆర్గనైజేషన్లోకి వెళ్ళాక మన ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్స్లోకి వచ్చేసాక ఇక్కడ మీకు లాస్ట్కి సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లో మీకు ఇక్కడ కనెక్షన్ అని ఉంటుంది. కనెక్షన్లో మనకి ఇక్కడ ఎంసీపీ కనెక్షన్ చేసుకోవడానికి ఎంసీపీ జేసన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని ఇదంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ యాంటీగ్రావిటీకి వచ్చేయండి. యాంటీగ్రావిటీకి వచ్చేసాక ఎన్సీపీ కాన్ఫిగరేషన్స్ అని ఉంటుంది. ఎన్సీపీ కాన్ఫిగరేషన్ తర్వాత మేనేజ్ ఎన్సీసీ కాన్ఫిగరేషన్ తర్వాత ఇక్కడ మీకు వ్యూ రా కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. తర్వాత అక్కడ కాపీ చేసుకున్న చేసిన మొత్తం ఇక్కడ పేజ్ చేసేయండి. పేజ్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. మళ్ళీ తిరిగి మన డేటాబేస్కి వెళ్ళండి. డేటాబేస్కి వెళ్ళాక ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాంప్ట్ ఉంటుంది. మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి తిరిగి మన ఏజెంట్కి వచ్చేయండి. మన ఏజెంట్కి వచ్చేసి మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అనేది మీకు పేజ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది డేటాబేస్ కనెక్ట్ అయిందో లేదో. అక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, డేటాబేస్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ చాట్ జీపీటీకి వెళ్దాం. చాట్ జీపీటీకి వెళ్ళేసి ఇక్కడ మనం మనం క్రియేట్ చేయాల్సుకున్న వెబ్సైట్ ఏంటి, యాప్ ఏంటి అనేది మనం ఇక్కడ నుంచి తీసేసుకున్నాం పీడిఆర్ రూపంలో. ఇక్కడ మీరు నార్మల్ సింగిల్గా ఇచ్చేయండి. I need a PDR for my food delivery website. For that, give a prompt. నార్మల్గా మీకు కావాల్సిన పీడిఆర్ అని మనకు కావాల్సిన వెబ్సైట్ దానికి ప్రాంప్ట్ అనేసి అడగండి. నార్మల్గా అడిగాక ఇక్కడ మీకు ఆప్టిమైజ్ ప్రాంప్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తారా, మనం ప్రాంప్ట్ ఇచ్చాము వెంటనే ఇలా జనరేట్ చేసేసింది. తర్వాత చేయండి, ఇది ఆటోమేటిక్గా ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నది. నేను పిఆర్డి అయితే పీడిఆర్ అని కొట్టేశాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ మెనూ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇదంతా కాపీ చేసుకోండి. ఇదంతా కాపీ చేసుకున్నాయి. తర్వాత మన యాంటీగ్రావిటీకి వెళ్ళండి. యాంటీగ్రావిటీకి వచ్చేసి ఆ వచ్చిన ప్రాంప్ట్ ఇక్కడ పేజ్ చేసేయండి. అదే మనకి వెబ్సైట్ అనేది తయారు చేసి ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే మన డేటాబేస్లోనే మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ టేబుల్స్ అనే డేటా అనేది క్రియేట్ చేసేస్తుంది మన బ్యాక్ ఎండ్కి సంబంధించేసి. ఇదేంటంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను వెబ్సైట్, సో అందుకని ముందు చూపిస్తుంది ఇక్కడ. తర్వాత మనం ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి అది బ్యాక్ ఎండ్ యూజ్ చేసేసుకొని ఇక్కడ బ్యాక్ ఎండ్ అనేది డిజైన్ చేస్తూ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ కూడా మన కోసం డిజైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చి మన ప్రాంప్ట్ని బట్టి మొత్తం డిజైన్ చేసేస్తూ ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ ఈ చాట్ జీపీటీలో ఉన్న ఈ ప్రాంప్ట్ ఆప్టిమైజర్ ఎక్స్టెన్షన్ కోసం కామెంట్ చేయండి. ప్రాంప్ట్స్ ఎక్స్టెన్షన్ అని కామెంట్ చేయండి, నేను నీకు డిఎం చేస్తాను.